ఏం చేయబోతున్నారు మేడం రేపు సరూర్ నగర్లో? మీ లక్ష్యం ఏంటి? ఆ యూత్ డిక్లరేషన్ విషయంలో ప్రియాంక గాంధీ గారు గతంలో ఎన్నికల ముందు కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చారు. సో డిక్లరేషన్ల పేరు మీద మరి అటు రాహుల్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరితో ఒక తెలంగాణ సంబంధించి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు స్పష్టంగా ఒక మంచి ప్రణాళికతో మరి ఓటర్లందరినీ ఆకర్షించే విధంగా కూడా చేసిన ఆ కార్యక్రమాలు ఏవైతున్నా ప్రచారం కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మరి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, రేపు సరూర్ నగర్ ఈ దీంట్లో ఏం చేయబోతున్నారు? శ్రీనివాస్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి దిలీపాచారి గారికి అలాగే 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి, గద్దెనెక్కడానికి కాంగ్రెస్ ఆనాడు అనేక వాగ్దానాలు చేసింది. ప్రధానంగా యువతకు ఏడాది కాలం లోపలనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పేసి నమ్మబలికింది నయవంచక కాంగ్రెస్. నమ్మించి మోసగించి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, అలాగే శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్తారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట చెప్తారు, పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్తారు. ఒకరు 50,000 అంటే, ఒకరు 70,000 అంటే, ఒకరు 80,000 అంటే, ఒకరు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అబద్ధాలు యువతతో చెప్తున్నారు. యువత చాలా శక్తివంతమైంది. యువతతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మరి మామూలుగా ఉండదు. యువత ఓటమి తప్పదు, యువతతో తలపడితే ఓటమి తప్పదు. చాలా శక్తివంతమైనది యువత. సరోజినీ నాయుడు నాడే అన్నారు, కదిలేది కదిలించేది యువత అని. శక్తివంతమైనటువంటి యువతతో రేవంత్ సర్కార్ ఆటలాడుతా ఉంది, నమ్మించి వాళ్ళను మోసగించింది. మరి మా హయాంలో, బీఆర్ఎస్ హయాంలో మేము అనేక ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అలాగే 10 లక్షల వరకు ప్రైవేట్ ఉద్యోగాలు, ఐటీ రంగంలో కానీ ఇతర ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తే మరి నిరుద్యోగులను మోసగించి అశోక్ నగర్కి వెళ్ళి, అలాగే లైబ్రరీల దగ్గరికి వెళ్ళి అక్కడ నిరుద్యోగులతో కూర్చొని రాహుల్ గాంధీ గారిని కూర్చోబెట్టి ఛాయ్ తాగించి మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఏ ఇయర్ కా ఇయర్ అని స్పష్టంగా చెప్పి ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అటు ప్రియాంక గాంధీ గారితో ఇటు రాహుల్ గాంధీ గారితో చెప్పించి ఇవాళ మోసగించిండ్రు. మేము నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలే అత్యధికం. పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్లు ఇవన్నీ చేసినాయి. ప్రచారం జాస్తి, పని నాస్తి ఈ కాంగ్రెస్ సర్కార్లో. కానిస్టేబుల్ నియామక పత్రం కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం ఎప్పుడైనా చూసినామా ఇంత విడ్డూరం? అదే బీఆర్ఎస్ హయాంలో 1,65,000 పైచిలకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఒక్క నియామక పత్రం కూడా మంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు గాని ఇచ్చిన పాపాన పోలేదు. వ్యవస్థ తన పని తాను చేసుకపోతుంది, అధికార యంత్రాంగం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. దానికి ప్రచారం అవసరం లేదు, అంగు ఆర్భాటం అవసరం లేదు. మేం చేసింది ఇది. అలాగే అనేక కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినాము. అటు ఎలక్ట్రిసిటీలో గాని ఇటు లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏండ్ల శ్రమ అండి వాళ్ళది, శ్రమ దోపిడి వాళ్ళని గాని. అలాగే అనేక మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 9,000, 8,000 అతి స్వల్ప వేతనాలు, వాళ్ళ వేతనాలు పెంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరు 3 వేతనాలు దాదాపుగా 9,000 ఉంటే 30,000 వరకు చేసి అట్లా జీవన స్థితిగతుల్ని మెరుగుపరిచినాం. ఉద్యోగులకు వేతనాలు పెంచినాం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయగలిగినాం. వలసలు వాపస్ అయినుండే. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా మేము అధికంగా ఇస్తాం. బీఆర్ఎస్ మేమేమో 2 ఏళ్ల కరోనా కాలం, పెద్ద నోట్ల రద్దు, కొత్త రాష్ట్రము, రాష్ట్రపతి ఉత్తర్వులు, 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కాలి, మా కొలువులు మాకే అనేటువంటి నినాదంతో ఏదైతే ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఉందో, మా కొలువులు మాకే దక్కాలనేటువంటి ఆ ఉద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం వేచి చూసి, అలాగే కరోనా కష్టకాలం 2 ఏళ్ళు అధిగమించి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగ కల్పన చేస్తే మరి అబద్ధాలు
బిఆర్ఎస్ నెత్తిన మోపి యువతను మరి వాళ్ళను దారి మళ్లించి దృష్టి మళ్లించి మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి ఇవాళ గద్దె మీద ఎక్కి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కూడా ఉద్యోగం సంపాదించి పెడతారట ప్రధానమంత్రిగా. కానీ తెలంగాణ యువత గురించి ఆయన ఒక్కసారి కూడా మాట్లాడారు. ఎస్, మీకు మాట ఇచ్చిన పొరపాటు జరిగింది, నేను త్వరలో భర్తీ చేయబోతున్నా, మీరు కొంచెం వేచి చూడండి, ఓపిక పట్టండి అని కనీసం సానుకూలమైనటువంటి మాటలు కూడా లేవు. ఇంకా మీ నుంచి ఉద్యోగాలు వద్దంటున్నారు, నోటిఫికేషన్లు వద్దు అని చెప్తున్నారు, మీద నోటిఫికేషన్లు ఇవ్వకండి అంటున్నారని అబద్ధాలు ఆడతారు. నాటి నుంచి అదే అబద్ధాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్. ఇవాళ యువతను మోసగిస్తా అంటే ఇది జంజీ తరము చూస్తా ఉన్నాము. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలు చూస్తా ఉన్నాము. రాష్ట్రానికి ఆ పరిస్థితి రానియద్దు, యువతను తిరగబడనియద్దు. యువతకు నేర్పించింది మీరే, యువతకు మరి వాళ్ళను ఈ రకంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని ఈ రోజు గద్దె మీద కూర్చొని వాళ్ళని మోసగిస్తా అంటే మేము తప్పకుండా యువత పక్షాన ఉంటాం. యువత పక్షాన మేము నిరుద్యోగ యువత పక్షాన బిఆర్ఎస్ ఉంటది. న్యాయమైనటువంటి వాళ్ళ డిమాండ్లు నెరవేరే వరకు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ నెరవేరే వరకు, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3వ సంవత్సరం కూడా వస్తున్నది. మరి చెప్పిన దాంట్లో 3 కూడా వెళ్ళి ఇవ్వలేకపోయినరు. 3వ సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా 3 ఉద్యోగాలు కూడా చెప్పిన దాంట్లో 3వ వంతు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఉద్యోగం వస్తే సరిపోయిందా? రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం ఇప్పిస్తా అని మీరు మాట్లాడితే సరిపోతుందా? తెలంగాణ నిరుద్యోగ యువతకు వాళ్ళ ఉద్యోగాల సంగతి, మీరు ఇచ్చినటువంటి మాట సంగతి మేము గుర్తు చేయదలుచుకున్నాం. రేపు వారి పక్షాన మేము మాట్లాడదలుచుకున్నాం, వారితో మాట్లాడించదలుచుకున్నాం. యువ సంగ్రామ సదస్సు మేము రేపు నిర్వహించబోతున్నాం. యువత తరపున, నిరుద్యోగ యువత తరపున బిఆర్ఎస్ తప్పకుండా మాట్లాడుతుంది, కొట్లాడుతుంది, వారి పోరుబాటలో ముందుంటదని తెలియజేస్తున్నానండి. శ్రీనివాస్ సుమిత్రానంద్ గారు, కేబినెట్ భేటీ జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా, కేబినెట్ భేటీ ముగిసిందట. దాంట్లో గతంలో మరి భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశంలో మీరు ధరణి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చారు. దాని అక్రమాలపై సిట్టు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొన్ని ముఖ్యాంశాలు వచ్చినాయి, మీతో చెప్దామని నేను మాట్లాడుతున్నాను. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అదే క్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ధరణి భూములను క్రమబద్ధీకరించేందుకు మేము ధరణి తీసుకొచ్చామని గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు. కానీ ధరణిలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పి దాని మీద సిట్టు వేయడం ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వేయడాన్ని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? సిట్టును ఎంత నవ్విపోయే పరిస్థితికి సిట్టును తీసుకొస్తున్నారు. ప్రతి దానికి సిట్టు వేస్తాం వేయండి, మాకేం అభ్యంతరం లేదు, జరిగిందేమీ లేదు, మేమేమేం పనులు చేసినామో అన్నిటి మీద సిట్లు వేసే పరిస్థితి. మేము ఏదైనా చేస్తే కదా, ధరణిలో ఏదైనా లోపాలు ఉంటే కదా మేము భయపడడానికి, ఇబ్బంది పడడానికి. ధరణి వల్ల చాలా మేలు జరిగింది. సాగు భూమి గాని ఇతర భూములు గాని అన్ని వివరాలు తెలిసినాయి. రైతు బంధు దాని ప్రకారం ఇవ్వగలిగినాము. ఇవాళ వీళ్ళు ఏంటండి వీళ్ళు తీసుకొచ్చింది ఇంతవరకు దానికి ఏ కార్యాచరణ ఏమున్నది, ఏం జరుగుతా ఉంది, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎంత ప్రహసనంగా ప్రక్రియ మారిపోయింది. భూభారతి కదా ఇప్పుడు తీసుకొచ్చింది, భారతో హారతో, మరి భూభారతో తేల్తది, తప్పకుండా తేల్తది. ఈ పథకం ఏంది, భూభారతి కాదు భూహారతి అని మరి మీరు చేస్తున్నది తెలుస్తూనే ఉన్నది. దేనికి బిఆర్ఎస్ ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి, రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి దృష్టి మళ్లింపు చర్యలకు మేం భయపడం, మమ్మల్ని మేము రక్షించుకునే పనిలో పడతామేమో. అటు యువత తరపున గాని, ఇటు తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము పోరాడకుండా ఉంటామేమో.
కాంగ్రెస్ ను ప్రశ్నించకుండా ఉంటామేమో అని చెప్పేసి ఇగో ఇట్లాంటి దొంగాటలు నాటకాలు డ్రామాబాజీ వ్యవహారం చేస్తూనే ఉంటది. దేనికి భయపడేది లేదంటే ఏదైనా ఏ విచారణకైనా మేం చేసిన ప్రతి పని మీద విచారణ చేయని గాక మాకు అభ్యంతరం లేదు. ప్రజలకు మంచి చేసినాం, తెలంగాణకు మంచి చేసినాం. అచిర కాలంలోనే 9.5 సంవత్సరాల్లోనే మరి సుఫల సుజల తెలంగాణగా, మరి సుఖశాంతుల తెలంగాణగా తీర్చిదిద్దగలిగినాం. ఈ మరి 32 నెలలుగా అతలాకుతలం చేసి పెడితే, వ్యవస్థలన్నిటినీ అస్తవ్యస్తం చేస్తే, పాలన చేత గాని అసమర్థత స్పష్టంగా కనిపించబట్టే ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. మీరు ఏం చేసినా, మీరు ఎంత దృష్టి మళ్లించాలన్నా ఇక మరదు, ఇంకనా ఇకపై సాగదు అన్న తీరు వ్యవహారం ఉంటది. సమాజంలో అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం బట్టబయలైతా ఉన్నది, స్పష్టమైతా ఉన్నది. ఎంతకాలం దాయగలరండి? ఏదైనా ఎంతకాలం దాయగలరు? ఎంతకాలం మభ్యపెట్టగలరు? సగం కాలానికి పైగా అయిపోయిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు మీనమేషాలు లెక్కబెట్టుడు, ఓనమాల కాడనే కూర్చుంటామంటే ఎట్లా? పాలన సగం చివరి సంవత్సరం అయితే ఎన్నికల సంవత్సరమే ఉంటది. ఇప్పుడే నాకు ఇజ్జత్ ఇస్తలేరు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఢిల్లీ పోయినా ఇజ్జత్ ఇస్తలేరు, పక్క రాష్ట్రానికి పోయినా ఇజ్జత్ ఇస్తలేరు అంటారు. ఆ ఎన్నికల చివరి సంవత్సరం ఈయనకి ఎవరన్నా ఇంకా అసలేమన్నా ఇప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇజ్జత్ లేదు, చివరి సంవత్సరం ఏముంటదండి ఈయనకి? ఇక ఆ మాత్రం కూడా ఉండదు, సొంత పార్టీలోనే ఉండదు. మరి ఇట్లాంటి పరిస్థితి, ఆ చెప్పుల దొంగలాగా చూసిండ్రనే మాట గాని, ఇజ్జత్ ఇస్తలేరనే మాట గాని, ఆయన వ్యవహారం ఆయన బయట పెట్టుకున్నా, ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు ప్రశ్నించడం ఆపరు. కడుపు మండుతా ఉంది, పంటలు ఎండుతా ఉన్నాయి, కరెంటు కోతలు, 9 గంటలు 8 గంటల కరెంటు కూడా వ్యవసాయానికి ఇస్తలేడు. అలాగే ఇళ్లలో కోతలు, మరి మంచినీళ్ళ కొరత, తాగునీటి కొరత, ఇదంతా ఎన్ని సమస్యలండి. ఒక సుడిగుండం అయిపోయింది. ఈ వర్షాకాలంలో కూడా ఒక సుడిగుండం లాగా రాష్ట్రం పరిస్థితి. రాష్ట్రం బగ్గు మనకు ముందే వ్యవహారాన్ని చక్కదిద్దాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉన్నది. ఒక్కసారి ఇటు దృష్టి సారించాల్సిన అవసరం ఆ ఢిల్లీ పెద్దలకు, మాట ఇచ్చిపోయినటువంటి ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి లేదా అండి బాధ్యత? ఎన్నికలకు ముందు వచ్చి మాటలు వాగ్దానాలు ఇచ్చిపోవడం వరకేనా? అసలు ఏ మేరకు వాగ్దానాల అమలు జరిగింది, మా బాధ్యత ఏంటి అని కనీసం ఇక్కడ ఒక్కసారి రివ్యూ చేసిన పాపాన పోయినరా? ఫుట్బాల్ చూడడానికి వస్తారు. వింత కాకపోతే, విచిత్రం కాకపోతే రాహుల్ గాంధీ గారు మెస్సీని కలవడానికి వస్తారు కానీ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన రారా? తెలంగాణ నిరుద్యోగ యువతకు మాట ఇచ్చినాము, జాబ్ క్యాలెండర్ అని చెప్పినాము, మరి ఏం జరుగుతుందయ్యా రేవంత్ రెడ్డి అని ఒక్కసారన్నా ప్రశ్నించిన పాపాన పోయినరా? ఒక్కసారన్నా ఇక్కడ చర్చ చేసిన పాపాన పోయినరా? మీకు మెస్సీతో గడపడం కావాల్సి వచ్చింది, మీకు మరి మూటలు కావాల్సి వచ్చినాయి తెలంగాణకు సంబంధించి. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తుండ్రు, అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని. మీరు ఈ మూటలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా లేరా? అటు మరి జాతీయ కాంగ్రెస్ ను, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్నిటినీ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. ఆ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంటది, పోరాడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. దిలీపాచారి గారు నమస్తే అండి. సో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో దాంట్లో మాకు మేమే పోటీ అని మరి 2 పార్టీలు చెప్పగానే చెప్తున్నట్టు చేస్తున్న కార్యక్రమాలు. బీజేపీ ఏం చేయబోతుంది మరి? దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై